ఈరోజు క్రెడిట్ కార్డులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ రికవరీ ఏజెంట్లు చేసే పని ఇంకొంచెం భయంకరంగా ఉంటుంది. ఏ కారణం చేతనైనా కూడా నువ్వు క్రెడిట్ కార్డు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మిమ్మల్ని రికవరీ ఏజెంట్లు బెదిరించే అధికారం కానీ, మీ ఇంటికి వచ్చి కూర్చునే అధికారం కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ కుటుంబ సభ్యుల్ని కానీ ఇబ్బంది పెట్టే అధికారం బ్యాంకు కానీ, రికవరీ ఏజెంట్లు కానీ లేదు. మీకు క్రెడిట్ కార్డులు కానీ, లోన్స్ కానీ తీసుకున్న తర్వాత మీకు కట్టలేని శక్తి ఉన్నప్పుడు మీరు కోర్టుకి వెళ్ళి వీళ్ళు హరాస్మెంట్ చేయకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి మీరు పిటిషన్లు కనుక వేసుకోగలిగితే మీకు అక్కడనే మీరు సగం సేవ్ అయిపోతారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు క్రెడిట్ కార్డులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే బ్యాంకులే మమ్మల్ని తీసుకోండి అని ఇబ్బంది పెట్టి మమ్మల్ని తీసుకున్న తర్వాత మేము కట్టలేని పొజిషన్లో ఉన్నాంరా బాబు అని చెప్పినా సరే రికవరీ ఏజెంట్స్ అని చెప్పేసి లేకపోతే వార్నింగ్లు ఇస్తూ కేవలం మాకే కాకుండా మాకు బాగా క్లోజ్ అయిన మా కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరిస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళ సంఖ్య వందల నుంచి వేలల్లో కూడా వెళ్ళిపోయింది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మనకున్న హక్కులు ఏంటి? ఈ విషయాలపై మనం కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా. ఈరోజు ఎపిసోడ్లో మనకి ఈ విషయాలపై చాలా విషయాలు చెప్పబోతున్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. ఈ క్రెడిట్ కార్డులు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బంకుల్లో లేకపోతే ఏదైనా సినిమా హాల్స్లో, మాల్స్లో ప్రతి ఒక్కరు వచ్చి సార్ కార్డు తీసుకుంటారు అడిగినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే రికవరీ ఏజెంట్లు కూడా అంతే సున్నితంగా వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో తప్పెవరిది అంటారు? ఇప్పుడు స్తోమతకి మించి కార్డులు తీసుకునే వాళ్ళు తప్ప, లేదంటే ఇచ్చిన బ్యాంకులు తప్ప? వాడి స్తోమత ఏంటంటే వాడికంటే కూడా వాడి సిబిల్ స్కోర్ చూస్తే బ్యాంకుడికి ఎక్కువ తెలుసు, అయినా కార్డు ఆఫర్ చేస్తాడు వాడు. ఇదంతా జరిగాక ఆ రికవరీ ఏజెంట్లు చేసే పని ఇంకొంచెం భయంకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, సంబంధం లేని వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. నాకు కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట, తెలీదు సార్ మా కాంటాక్ట్స్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఎవరెవరికో ఫోన్ చేసి ఇలా మీ ఫ్రెండ్ తీసుకున్నాడని మాట్లాడుతున్నారు, అంటే మాకు ప్రైవసీ లేదా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. మరి ఇందులో ఏంటి ప్రొసీడింగ్స్ అంటారు? ఇప్పుడు ప్రధానంగా ఏందంటే మనకు ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం లాంటి మనిషి జీవితంలో ఇది కామన్. అది అవి మనకు క్రెడిట్ కార్డులే కావచ్చు, లేకపోతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మనం జనాల మనకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకోవడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఒక ప్రాసెస్ జరుగుతుంటుంది. ఈ జరిగే క్రమంలో ఇంతకుముందు మీరు బ్యాంకులు అనేటివి, క్రెడిట్ కార్డులు అనేటివి ఆఫర్ చేస్తుంటాయి. మనం వద్దన్నా కొన్నిసార్లు బలవంతం పెట్టి వాళ్ళు అంటగడుతుంటారు. కొన్నిసార్లు మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు, తీసుకునేటట్టు చేస్తారు. సిబిల్ మంచిగా ఉన్నప్పుడు మనల్ని మంచిగా వాడేసుకుంటారు వాళ్ళు. ఓకే, తర్వాత ఏదన్నా కారణం చేత మనం ఫైనాన్షియల్ లాస్ అయినప్పుడు మళ్ళీ అదే బ్యాంకులు మన మీద పడి దాడి చేయటము, రికవరీ ఏజెంట్లను పంపడము, ఆ పంపిన ఏజెంట్లతోని మన రక్త మాంసాలు పీల్చడము, లేకపోతే మనల్ని ఇబ్బందికి గురి చేయటము, మన కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురి చేయటము, లేకపోతే మన సమాజంలో మనం ఎంతమంది అంతమంది కాల్స్ చేసి వాళ్ళని హరాస్మెంట్ చేయటము, కట్టమని చెప్పేసి ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఎవరైనా కూడా మనం 100% చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఎవరైనా సరే ఈ భూప్రపంచంలో క్రెడిట్ కార్డ్స్ కానీ, లోన్స్ కానీ తీసుకున్న తర్వాత ఎవరు కట్టద్దు అని అనుకోరు. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక మంచి సిబిల్ మెయింటైన్ చేయాలా, మంచి కట్టాలా అని అనుకుంటాడు. ఎప్పుడు ఒక వ్యక్తి కట్టద్దు అనుకుంటాడు? వానికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రమే కట్టద్దు అనుకుంటాడు. అంటే వాడు కూడా బతకలేని స్థితిలో ఉన్నప్పుడు, వానికి అసలు పూట గడవని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఆలోచిస్తాడు. అప్పటికి చాలామంది క్రెడిట్ కార్డ్స్ వాడుకున్న తర్వాత కట్టలేని పరిస్థితిలో కూడా ఇంట్లో నగలమ్మి, స్థలాలమ్మి కట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పులు తెచ్చి మరి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక కొంతమంది అయితే ఏం చేయాలో అర్థం కాక ఈ కార్డుల నుంచి ఆ కార్డులకు, ఆ కార్డుల నుంచి ఈ కార్డులకు, ఈ కార్డు తీసి అటు తీసి ఇటు ఇదంతా కట్టుకుంటే వాళ్ళు ఒక మేనేజ్మెంట్ చేస్తుంటారు. సో మనం ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఏ కారణం చేతనైనా కూడా నువ్వు క్రెడిట్ కార్డు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మిమ్మల్ని రికవరీ ఏజెంట్లు బెదిరించే అధికారం కానీ, ఓకే, మీ ఇంటికి వచ్చి కూర్చునే అధికారం కానీ, మిమ్మల్ని బెదిరించే అధికారం కానీ, లేకపోతే మేము భయపెట్టడం కానీ, మీ రిలేటివ్స్ కానీ, చుట్టాలకు కానీ, మీ కుటుంబ సభ్యుల్ని కానీ ఇబ్బంది పెట్టే అధికారం కానీ లేదు. వాళ్ళకున్న కల్లా అధికారం ఏంది? కాల్ చేసి ప్రేమతోనే అయ్యా నువ్వు క్రెడిట్ కార్డు కట్టలేదు, కట్టు, నీకు గుర్తు చేస్తున్నా అని చెప్పడం. ఇంటికి పోయినా కూడా ఇష్టం ఉన్న టైంలో పోకుండా, ఇంటికి పోయినా కూడా మర్యాదపూర్వకంగా వాళ్ళకి గుర్తు చేయటమే, వసూలు చేయటం కాదు వాళ్ళ డ్యూటీ. క్రెడిట్ కార్డు కట్టకపోతే వాళ్ళకు గుర్తు చేయాలి తప్ప వాళ్ళని బలవంతంగా వసూలు చేసే అధికారం బ్యాంకుకి కానీ, లేకపోతే రికవరీ ఏజెంట్లకు కానీ లేదు. అంటే వాళ్ళు ప్రేమతో గుర్తు చేయాలి అంతే.
ఆ! పోలీసులు కూడా లేని హక్కు మాకుంది అనే విధంగా రికవరీ ఏజెంట్స్ బిహేవ్ ఇంగ చేస్తున్నారు. వాళ్ళకు టార్గెట్ బేస్డ్ ఉంటది. హ్మ్. వాళ్ళకేంది అంటే నువ్వు రూ. 1,00,000 వసూలు చేసినావనుకో హ్మ్. ఓ 10%, ఓకే. 2,00,000 వసూలు చేసినావనుకో 20% అంటాడు. అబ్బో! ఓ 1,00,000 వసూలు చేస్తే వానికి 10,000 వస్తది. 2,00,000 వసూలు చేస్తే 20% 4,00,000 40,000 వస్తది. 40,000 వస్తది. సో, వాడేంది ఎంత ఎక్కువ చేస్తే వానికంత కమిషన్ బేస్డ్ ఉంటది కాబట్టి, హ్మ్. సో, వాడు రికవరీ ఏజెంట్‌కి ఏందంటే వానికింక వేరేటియి ఏం తెలవదు వానికింక. హ్మ్. వాడెంత రికవరీ చేసి తీసుకపోతే బ్యాంక్ అంతా వానికి ఇన్సెంటివ్స్ గాని, ఇంకా ఇతర పర్క్స్ వానికి ఇస్తుంటది కాబట్టి, వాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిట్యుయేషన్. ఇది దాటి కొంతమంది చేయి చేసుకుంటున్నారనే కంప్లెయింట్స్ కూడా ఉన్నాయి. అవును. చేసుకునేటివి ఉన్నాయి, కొట్లాడుకునేవి ఉంటాయి. హ్మ్. వాడు ఒక మాట అంటాడు. వీడికి ఆవేశం కొట్టేస్తే ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే వీడి అడ్రెస్ రికవరీ ఏజెంట్‌కి అదే. తెలుసు. రికవరీ ఏజెంట్ అడ్రెస్ ఈడికి తెలీదు కదా! అడ్రెస్‌లో పట్టడం చాలా ఈజీ. మనం ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీలో అడ్రెస్‌లు పట్టడం అనేది చాలా ఈజీ కాబట్టి, హ్మ్. మనం ఏం చెప్తామంటే ఏందంటే, ఎవ్వరికైనా గూడా ఏందంటే, ఎవ్వరైనా చట్టాన్ని పాటించాల్సిందే కాబట్టి, హ్మ్. చాలామంది ఏందంటే, క్రెడిట్ కార్డ్‌లు వాడి, వాడి కట్టి ఆస్తులమ్మి కట్టేసి, లేకపోతే ఇంట్లో నగలమ్మి కట్టేసి, అప్పులు తెచ్చి కట్టేసిన తర్వాత లాస్ట్‌కొచ్చేసి చట్టాన్ని ఆశ్రయిస్తారు. హ్మ్. మనం చాలా స్పష్టంగా చెప్పేది ఏంది అంటే, మీకు క్రెడిట్ కార్డ్‌లు గాని, లోన్స్ గాని తీసుకున్న తర్వాత హ్మ్. మీకు కట్టలేని శక్తి ఉన్నప్పుడు, మీరు కోర్ట్‌కెళ్ళి మీరు పిటిషన్ యేసుకొని, అయ్యా! నేను క్రెడిట్ కార్డ్‌లో లోన్‌లో తీసుకున్నా. నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నేను కట్టలేను. కాబట్టి నన్ను వీళ్ళు హరాస్మెంట్ చేయకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి అని జెప్పేసి మీరు పిటిషన్‌లు గనుక యేసుకోగలిగితే, మీకు అక్కడనే మీరు సగం సేవ్ అయిపోతారు. దాని తర్వాత మీరు ఫైనాన్షియల్‌గా మీరు కోర్ట్‌కెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత, మీరు ఫైనాన్షియల్‌గా కొద్దిగా సెటిల్ అయిన తర్వాత, ఓకే. ఆ సెటిల్ అయిన తర్వాత, దాని తర్వాత దాన్ని సెటిల్‌మెంట్ చేసుకోవటమా, మళ్ళా రీపేమెంట్ చేసుకోవడమా అనేది తర్వాత ఆలోచించాల. ఓకే. మీకు ఇంకా అర్థం కాని విషయం ఏంది అంటే ఏందంటే, ఈ క్రెడిట్ కార్డ్‌ల ఉచ్చులో లేకపోతే లోన్స్‌లో పడ్డ తర్వాత, ఓకే. వీళ్ళకు ఒక 2, 3 నెలలు టైమ్ ఇస్తే రికవరీ చేసి మళ్ళా కట్టగలిగే శక్తి ఉంటది. ఆలోపే వీళ్ళొచ్చి ఖరాబ్ చేసేస్తారు. హ్మ్. ఎప్పుడొచ్చి ఆయన ఇంట్లో కూర్చుంటే వాడు పని చేయడిగా, వానికి మైండ్‌లో నుంచి పోదు. వానికున్న ఆ ప్రొడక్టివిటీ లేకపోతే వానికున్న ఒక ఐడియా వానికి సంపాదించాలని ఆశ కూడా చచ్చిపోతది. హ్మ్. ఎందుకంటే వీని డ్యూటీ వీడు సంపాదించడం పక్కన పడేసి, వీడి నుంచి తప్పించుకోవడం ఎలా అనే ప్రోగ్రామ్‌లో తిరుగుతుంటాడిగ. అరే! వీడు ఇంటికి రాకుండా వీడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి రాకుండా ఉండటం, హ్మ్. వాడు వెళ్ళిపోయిన తర్వాత రావటం, లేకపోతే ఇంటికే రాకుండా ఉండటం, వాడు ఆ పని చేయకపోవటం, పని దగ్గరికి పోతే పని దగ్గర ఉండడానికి ఆ పనికి పోకపోవటం, బిజినెస్ పోతే బిజినెస్ దగ్గర ఇట్లా వీళ్ళు చేసే హరాస్మెంట్ వల్ల ఏందంటే వీడేమన్నా సంపాదించి కడదాం అనుకునేది కూడా మిస్ అయిపోతున్నది. అంటే వాడికి ఆ ఇది వాళ్ళు ఆ పోతుంది. అవకాశం కూడా ఇస్తలేరు. హ్మ్. సో, అందుకని నేనేమంటానంటే మొత్తం వ్యవస్థ కుప్పకూలక ముందే, హ్మ్. మీరు అన్ని రకాలుగా కుప్పకూలిన తర్వాత కోర్ట్‌కు రాకముందే, ముందే అనలైజ్ చేసేసుకొని, హ్మ్. ఆ అనలైజ్ నుంచి నేను కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది అన్నప్పుడు, మీరు కోర్ట్‌కెళ్ళి హరాస్మెంట్ లేకుండా మీరు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ గనక తెచ్చుకోగలిగితే, హ్మ్. ఇక మీకు ఫైనాన్షియల్‌గా ఏమి ఇబ్బంది రాదు. కొంతమందికి అంటే అమాయకత్వం, ఇన్నోసెన్స్ అది ఏం చెప్పొచ్చో తెలీదు. అంటే ఇలా ఆలోచిస్తారు సార్ వాళ్ళు. కట్టడం లేదు కదా! మాదే కదా తప్పు. ఇప్పుడు కోర్ట్‌కెళ్ళినా, లాయర్‌ని అడిగినా మీదే కదా తప్పయ్యా! మీరే కట్టాలి అంటారేమో అని ఒక క్వెషన్ మార్క్ వాళ్ళని పెట్టేసుకొని జనరల్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళినవి కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోతారు. హ్మ్. తీసుకుపోయినప్పుడు పోలీస్ వాళ్ళు గూడా హ్మ్. క్రెడిట్ కార్డ్ తీసుకున్న వ్యక్తినే హ్మ్. బెదిరిస్తారు. ఓకే. ఏమని? "తీసుకున్నావు గదా! కట్టాలి గదా!" అంటారు. అవును. సార్ ప్రపంచంలో ఏ పని జేసినా ఒక 10%, 15% వేస్టేజ్ గాని, హ్మ్. లాస్ గాని ఉంటది సార్ అది. హ్మ్. భారతదేశంలో ఉన్న అందరు క్రెడిట్ కార్డ్‌లు తీసుకున్న అందరేమి ఎగ్గొట్టరు. అవును. ఓకే. తీసుకున్నోళ్ళలో మొత్తం ఒక 5%, 2%, 3% కట్టలేని పరిస్థితి హ్మ్. ఏర్పడతది. హ్మ్. ఏ మనిషి గూడా జీవితాంతం ఫైనాన్షియల్‌గా స్టేబుల్ ఉండడు. హ్మ్. ఎవ్వరుండరు. అది నువ్వైనా, నేనైనా అది అప్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటది. ఒకసారి హైలకెళ్తాము, ఒకసారి లోలకెళ్తాము, ఒకసారి మిడిల్ ఉంటాము. కొంతకాలం స్టేబుల్ ఉంటది. ఒకసారి లాస్ అయితాము. ఆ లాస్ నుంచి మళ్ళా పైకొస్తాము. అట్లా జరుగుతూనే ఉంటది. ఏ మనిషికి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటివి ఎప్పుడు స్టేబుల్‌గా ఉండవు. అదొక దశ మాత్రమే. హ్మ్. లైఫ్‌లో ఫైనాన్షియల్ కష్టాలనేటివి ఒక దశ మాత్రమే. వాటిని గనక సమర్థవంతంగా ప్లాన్ చేసుకొని మీరు గనక దాటగలిగితే, హ్మ్. ఇక తర్వాత లైఫ్ అంతా బ్యూటిఫుల్ ఉంటది. ఇలా దాన్ని ప్లాన్ చేసుకోలేకనే వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు తెలుసా? అవును. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఇలాంటి కొంతమంది విషయాల్లో పారిపోతారు. చాలామంది ఏదైనా ఇష్యూ వస్తే పోలీసులని అప్రోచ్ అయినంత ఈజీగా ఒక లాయర్‌ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. నేను అదే చెప్తున్నా గదా! హ్మ్. సమస్యొచ్చినప్పుడు కంపల్సరీ అప్రోచ్ కండి. మీకక్కడే సమస్య ఎళ్ళిపోతది. హ్మ్. ఇప్పుడున్న టెక్నాలజీకి నువ్వు ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా పైసలు పంపియచ్చు. ఓ రూ. 1000 రూ. 2000 బేస్డ్ ఆన్ ద హ్మ్. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నువ్వు ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా ఒక అడ్వొకేట్‌ని కాంటాక్ట్ చేయడం అనేది చాలా ఈజియెస్ట్ పని. హ్మ్. నువ్వు దానికి ప్రత్యేకంగా ఏం పోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఒక కన్సల్టేషన్ ఫీస్ ఆన్‌లైన్‌లో పే చేసేసి, ఆన్‌లైన్‌లో సలహాలు తీసుకోవచ్చు. నువ్వు హ్మ్. దానికి టైం కేటాయించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ప్రత్యేకంగా అడ్వొకేట్ ఆఫీస్‌కి పోవాల్సిన అవసరం ఏం లేదు.
నువ్వు ఎక్కడ కూర్చున్నా, అమెరికాలో కూర్చున్నా, ఆఫ్రికాలో కూర్చున్నా, ఆస్ట్రేలియాలో కూర్చున్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నా గూడా నువ్వు ఒక అడ్వకేట్‌ని ఈజీగా నువ్వు కన్సల్టేషన్ చేసుకోవచ్చు. సో, ఒక్క కన్సల్టేషన్‌తోని నీకొక 50-80% సమస్య రెడ్యూస్ అయితుందన్నప్పుడు, మీరు దాన్ని కన్సల్టేషన్ జేయకుండా ఎందుకు పెంచుకుంటున్నారు అని అడుగుతా నేను దాన్ని. హ్మ్. ఒకవేళ మీకు సమస్య దొరకకుండా పోయేది ఒక రూ. 1000, 2000 గదా! సో, ఇలాంటి ఎన్నో విషయాలున్నాయి. జస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక విషయం మాత్రమే ఇందులో. ఈ ఎన్నో విషయాలపై మీరు ఒక లాయర్‌ని, ఒక అడ్వొకేట్‌ని సంప్రదించినట్లయితే, మీకు సగం భారం ఎళ్ళిపోయింది అనే అంత రిలీఫ్ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎంతో ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎన్నో కేసెస్ వాళ్ళు చూసుంటారు. ఎన్నో వాళ్ళు క్లోజ్ చేసుంటారు. సో, ఈ విషయాలపై ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఒక క్లారిటీ కావాలన్నా, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అన్నా కూడా మీరు ఇమ్మీడియేట్‌లీ కన్సల్టేషన్ అనేది తీసుకుంటే చాలా వరకు మీకు హెల్ప్ అవుతుందనమాట. సో, డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి ఇలాంటి విషయాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు సార్‌ని సంప్రదించొచ్చు. దానికి అపాయింట్‌మెంట్స్ కూడా ఓపెన్‌లో ఉన్నాయి. సో, వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్.